సో మనం ఇంతకుముందు ఫంక్షన్ అంటే ఏంటి, ఫంక్షన్ యొక్క డెఫినేషన్ కావచ్చు, ఫంక్షన్ సంథింగ్ ఏంటి ఫంక్షన్ యొక్క డెఫినేషన్, ఫంక్షన్ కాలింగ్ చూసాం. సో ఏంటి ఫంక్షన్లో మనకు ఫంక్షన్ డెఫినేషన్, ఫంక్షన్ కాలింగ్ చూసాం, కానీ ఫంక్షన్ డిక్లరేషన్ చూడలేదు మనం. ఫంక్షన్ డిక్లరేషన్ ఇది చూడలేదు, దీని గురించి ఈ వీడియో. సో ఫంక్షన్ మనకు ఫంక్షన్లో 3 ఉంటాయి. ఫంక్షన్ డిక్లరేషన్ అంటాం, ప్రోటోటైప్ అంటాం, ఫంక్షన్ డెఫినేషన్, ఫంక్షన్ కాలింగ్. సో ఇవి 2 అయితే చూసేసాం, ప్రీవియస్ వీడియోలోనే మనం చూసేసాం ప్రీవియస్గా. సో ఇదేంటి ఇప్పుడు ఫంక్షన్ యొక్క డెఫినేషన్. ఇది మనం దీంట్లో ఫంక్షన్ డెఫినేషన్ ఉంది చూడండి. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో రాశాను. ఇంట్ ఏ కామా బి కామా సమ్ ఈక్వల్ 0, ఎంటర్ 2 numbers. సో ఇది ఒక్కసారి ఇది డెఫినేషన్ రాసేసాం. ఇది దీని కింద రాసి ఏం చేశాను, నేను వాయిడ్ మెయిన్ అని పెట్టేసి సమ్ని కాల్ చేశాను. ఓకే, అదొక టైప్. సో ఇప్పుడు నేను ఫంక్షన్ డిక్లేర్ చేసి ఇది చేద్దాం. సో ఇప్పుడు దీని ఫంక్షన్, ఇది ఫంక్షన్ డెఫినేషన్. సో ఫంక్షన్ డెఫినేషన్ మనం కింద రాసాం. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తాను, మెయిన్ ఫంక్షన్ రాస్తాను పైన. వాయిడ్ మెయిన్, దీంట్లో నేను ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఇది ఫంక్షన్ని మనం ఫంక్షన్ కాలింగ్ చేస్తున్నాం. ఇక్కడ ఫంక్షన్ని కాలింగ్ చేస్తున్నాం. సో ఇది కామెంట్లో పెట్టి రాశాను. సో మీరు కూడా ఎప్పుడైనా ప్రోగ్రాంలో రాసేటప్పుడు అర్థం కానప్పుడు ఇలా కామెంట్స్ పెట్టి రాయండి. సో ఫంక్షన్ని కాల్ చేస్తాం. ఇది ఫంక్షన్ కాలింగ్, ఫంక్షన్ డెఫినేషన్. ఇప్పుడు దీని పైన మనం చేసేది డిక్లరేషన్. వాయిడ్ సమ్, ఈ విధంగా ఫంక్షన్ని డిక్లేర్ చేస్తాం. సో కన్ఫ్యూజ్ కాకండి, చెప్తాను. ఫంక్షన్ డిక్లరేషన్ తర్వాత హెడర్ ఫైల్, రివర్స్లో వెళ్ళి మీకు చెప్పాను. ఓకే, ఇది studio.h. ఓకే, ఈ విధంగా మనం ప్రోగ్రామ్ అనేది వస్తుంది. ఫస్ట్ ఏంటి, ఇదేమో ఫంక్షన్ డిక్లరేషన్ ఎలా చేశాను, వాయిడ్ సమ్ అనేది డిక్లేర్ చేశాను. వాయిడ్ మెయిన్ ఇది మెయిన్ ఫంక్షన్ కాల్ చేశాను. దీంట్లో మనం ప్రోగ్రామ్ ఎప్పుడైనా మెయిన్ ఫంక్షన్లో కంట్రోల్ వెళ్ళిపోతుంది ఏదన్నా చేసేటప్పుడు. సో మెయిన్ ఫంక్షన్ కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోయి ఈ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్. సో ఫంక్షన్ సమ్ ఇక్కడ కాల్ చేసినప్పుడు డెఫినేషన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. డెఫినేషన్ ఇక్కడ ఉంది. సో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఏం చేసాం, డెఫినేషన్ పైన ఉండేది, డెఫినేషన్ పైన ఉంది, కింద ఏం చేశాను నేను మెయిన్ రాశాను. కానీ ఇక్కడ ఏం చేశాను, కింద డెఫినేషన్ రాశాను. తర్వాత దానిపైన ఏం చేశాను, ఫంక్షన్ కాల్ చేశాను. దాని తర్వాత ఫంక్షన్ డిక్లరేషన్, స్టార్టింగ్ ఫంక్షన్ డిక్లేర్ చేశాను. సో ఫంక్షన్ డిక్లేర్ చేయడం కొన్ని మనం ఇలాంటి టైంలలో అవసరం. సో కానీ ఫంక్షన్ డిక్లరేషన్ ప్రతిసారి అవసరం అంటే కొన్ని ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో అసలు ఫంక్షన్ డిక్లరేషనే చేయలేదు మరి. సో ఇలాంటి టైంలో ఫంక్షన్ డిక్లరేషన్ చేశాను నేను. సో ఎప్పుడైతే ఫంక్షన్ డిక్లరేషన్ ఎందుకు ముఖ్యమంటే, సో ఇక్కడ చూడండి వాయిడ్ సమ్, ఇవి 2 ఇక్కడ చూడండి, ఇక్కడ డెఫినేషన్ ఇవి చూడండి వాయిడ్ సమ్. ఒకవేళ నువ్వు వాయిడ్ అన్నప్పుడు రిటర్న్ టైప్ ఏంది, ఇంటీజర్ కోసం, ఇంటీజర్ రిటర్న్ చేసినప్పుడు ఒకవేళ నువ్వు ఫ్లోట్ వాల్యూ చేసేది ఉంది నీకు. సో ఇప్పుడు నువ్వు ఫ్లోట్ని డిక్లేర్ చేయాలి. ఫ్లోట్ సమ్ అని ఇక్కడ ఫ్లోట్ సమ్, ఇక్కడ ఫ్లోట్ సమ్ అని ఇలా. సో ఈ డిఫరెన్స్ ఉంటుంది. డిక్లేర్ ఎందుకు అంటే మనం డిక్లేర్ చేసినాం అనుకో మనకు వార్నింగ్ కూడా రాదు. ఇప్పుడు ఈ విధంగా నార్మల్గా ఫ్లోటింగ్ వాల్యూ ఇచ్చినప్పుడు అయితే కంపల్సరీగా ఫ్లోట్ డిక్లేర్ చేసి ఇక్కడ ఫ్లోట్ అని ఇస్తావు. సో ఇక్కడ నార్మల్గా వాయిడ్ అని ఇస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా మనం ప్రోగ్రామ్ రాయాలి. ఫంక్షన్ డిక్లేర్ చేసినాం, ఇది నార్మల్గా ఈకే ఫంక్షన్ డిక్లేర్ కాలింగ్ ఈ విధంగా రాయాలి. చేసేది ఉంటే ఫంక్షన్ డిక్లేర్ చేసి రాసేది ఉంటే. సో ఫంక్షన్ డిక్లేర్ చేసినప్పుడు ఇది ఈ సేమ్ ఉండాలి చూసుకోండి, డిక్లరేషన్ డెఫినేషన్. సో ఒకవేళ మీరు సంథింగ్ నేను ఇంకేదైనా పాస్ చేయాలనుకుంటున్నారు, ఏబీని వాల్యూస్కి పాస్ చేయాలనుకుంటున్నారు, పాస్ చేసేటప్పుడు ఇక్కడ 1, 2, ఇక్కడ X, Y ఏదో ఒకటి పాస్ చేయొచ్చు. సో ఇక్కడ సంథింగ్ ఏదో ఒకటి. ఒకవేళ మీకు ఏది పాస్ చేయాలని లేదు ఫంక్షన్లో, సో అప్పుడు నువ్వేం చేయాలి అంటే ఇప్పుడు వాయిడ్ పెట్టేసి ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా ఇక్కడ పాస్ చేసావు అనుకో ఏదైనా వాల్యూస్ పాస్ చేసినా ఎర్రర్ వస్తుంది. సో నార్మల్గా వాయిడ్ రాసినా నడుస్తుంది, రాయకపోయినా నడుస్తుంది, నార్మల్గా చెప్తున్నాను. సో ఈ విధంగా ఫంక్షన్ డిక్లరేషన్, ఫంక్షన్ కాలింగ్, ఫంక్షన్ డెఫినేషన్
ఇది ఒక ఇలా డిక్లరేషన్ కాలింగ్ ఫంక్షన్ ఈ డెఫినేషన్ కూడా రాసుకోవచ్చు. డెఫినేషన్ ఇచ్చాను, దానిపైన కాలింగ్ ఇచ్చాను, దానిపైన డిక్లరేషన్ ఇచ్చాను. ఒకవేళ మీరు ఫ్లోటింగ్ వాల్యూ తీసుకుంటే ఇక్కడ ఫ్లోట్ అని రాస్తారు, ఇక్కడ కూడా ఫ్లోట్ అని రాయాలి కంపల్సరీ. ఇవి రెండు సేమ్ ఉండాలి, డిక్లరేషన్ అండ్ డెఫినేషన్. ఇది నార్మల్గా మెయిన్ ఫంక్షన్. ఓకే, ఇదైతే కంపల్సరీ. ఇదే ప్రోగ్రామ్ నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో కన్ఫ్యూజ్ కాకండి, ఇది జస్ట్ డిక్లరేషన్ కోసం వీడియో తీశాను. ఇక్కడ 3 ఉంటాయని చెప్పాను, డిక్లరేషన్, డెఫినేషన్, కాలింగ్. సో ఒకసారి ప్రోగ్రామ్ చూడండి. పిఎస్ కోడ్లో ప్రోగ్రామ్ ఆల్రెడీ నేను టైప్ చేసి ఉంచాను. సో ఇది చూడండి, ఇక్కడ పక్క ఫంక్షన్ డిక్లరేషన్, ఇది ఫంక్షన్ కాలింగ్, ఇది ఫంక్షన్ డెఫినేషన్. దీనికి సంబంధించి మనం ఏం చేద్దాం, ఇక్కడ ప్రోగ్రామ్ని నేను ఒకటేసారి ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేశాను, సమ్ అని ఒకటేసారి కాల్ చేశాను, కానీ సమ్ ఒకటేసారి వస్తుంది మనకు. సో ఎన్నిసార్లు సమ్ని కాల్ చేస్తే మనం అన్నిసార్లు వస్తుంది. సో డిక్లేర్ చేస్తే మనకు ఎలాంటి ఏం ప్రాబ్లం ఉండదు. ఇక పైన ఒకవేళ డిక్లరేషన్ లేకపోయినా ప్రోగ్రామ్ రాయొచ్చు, ప్రీవియస్లీ చూసాం. సో డిక్లరేషన్ ఎలా రాయాలనే దాని గురించి తెలియాలి కాబట్టి ఫంక్షన్ డాట్ సి సేవ్ చేశాను. సో దీన్ని ఇప్పుడు న్యూ టర్మినల్ ఓపెన్ చేసి జీసీసీ ఫంక్షన్ డాట్ సి. సో ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎంటర్ 2 numbers అడుగుతుంది. సో నేనేం చేస్తున్నాను, 25 + 35. సో సమ్ ఈక్వల్ 60. నేను ఫంక్షన్ ఒకటేసారి కాల్ చేశాను కాబట్టి ఒకటేసారి వచ్చేసింది నాకు. ఫంక్షన్ని ఒకటేసారి కాల్ చేశాను. సో ఫంక్షన్ డిక్లరేషన్ చూసాం, ఫంక్షన్ కాలింగ్ చూసాం, ఫంక్షన్ డెఫినేషన్ చూసాం. సో ఈ విధంగా ఫంక్షన్ డిక్లేర్ చేయాలి. వాయిడ్ సమ్ ఇక్కడ సెమికాలన్ ఇచ్చాను. ఒకవేళ ఇక్కడ ఫ్లోటింగ్ వాల్యూ తీసుకుంటే ఇక్కడ కూడా ఫ్లోట్ వస్తుంది. ఇక్కడ సో నువ్వు ఏ వాల్యూ తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. బై డిఫాల్ట్ వాయిడ్ తీసుకున్నప్పుడైతే మనకు ఏమొస్తుంది, ఇంటీజర్ వాల్యూ వస్తుంది. సో ఈ విధంగా నువ్వు ఫంక్షన్ డిక్లేర్ చేయొచ్చు, ఫంక్షన్ని కాల్ చేయొచ్చు, ఫంక్షన్ డెఫినేషన్ రాయొచ్చు. కానీ ఫంక్షన్ డిక్లరేషన్ ప్రతిసారి అవసరమా అంటే అవసరం లేదు. కొన్నిసార్లు నార్మల్గా ప్రీవియస్గా చేసినప్పుడు చూసాం కదా, ఓన్లీ కాలింగ్ డెఫినేషన్ యూజ్ చేసుకుని కూడా మనం ఫంక్షన్ని డెఫినేషన్ రాసి ఫంక్షన్ని కాల్ చేసుకున్నాం. అప్పుడు ఎలాంటప్పుడు ఏం చేసాం, ఫంక్షన్ డెఫినేషన్ పైన రాసి కింద మెయిన్ ఫంక్షన్ రాసి కాల్ చేసాం ప్రీవియస్లో. సో ఈ విధంగా ఇప్పుడు రాసినప్పుడు ఏమో ఫంక్షన్ డిక్లరేషన్ పైన రాసాం, ఫంక్షన్ కాలింగ్ రాశాను, ఫంక్షన్ డెఫినేషన్ రాశాను. సో ఈ విధంగా 2 types అయితే మనం చేయొచ్చు. ఇక్కడ 3 types ఉంటాయని చెప్పాను, డిక్లరేషన్, కాలింగ్, డెఫినేషన్. సో ఈ విధంగా మీరు కూడా ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయండి. సో ఈ విధంగా ఫంక్షన్ పైన ఇంకా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయండి. సో ఆ ప్రీవియస్ వీడియో బాగా చూడండి, ఈ వీడియో బాగా చూడండి. సో ఈ రెండు చూసి ఫంక్షన్లో మనం ఎలా ఫంక్షన్ డిక్లరేషన్ ఎలా రాస్తున్నాం, ఫంక్షన్ డెఫినేషన్ ఏంటి, ఫంక్షన్ కాలింగ్ అంటే ఏంటో ఐడియా ఉండాలి. మరి నెక్స్ట్ మనం ఎప్పుడైనా మీరు చాలామంది ఏం చెప్తారు, ఇక్కడ ఫంక్షన్ డిక్లేర్ చేశాను, ఫంక్షన్ ఇక్కడ కాల్ చేస్తున్నాడు అంటే ఫస్ట్ ఫంక్షన్ డిక్లరేషన్ అంటే ఏంటో తెలియాలి, ఫంక్షన్ కాలింగ్ అంటే ఏంటో తెలియాలి, ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఏంటో తెలియాలి. సో మీరు ఈ సి లాంగ్వేజ్లో ఇవి తెలుసుకున్నారనుకోండి, నెక్స్ట్ మీరు ఎప్పుడన్నా ఎవరైనా డైరెక్ట్ చెప్తారు ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను ఏదైనా ప్రోగ్రామ్లో, చాలా వీడియో చూస్తుంటారు యూట్యూబ్లో. అప్పుడు అసలు ఫంక్షన్ కాలింగ్ అంటే ఏంటి, ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఏంటి, ఇవన్నీ ఐడియా ఉండాలిగా. సో ఈ వీడియోలో మనం అవన్నీ నేర్చుకున్నాం ఎలా చేయాలన్నది. డిక్లరేషన్ అప్పుడు డిక్లేర్ చేశాను ఇక్కడ ఇలా ఫంక్షన్, ఇక్కడ మనం ఏం చేశాను, ఇక్కడ జస్ట్ కాల్ చేశాను. మరి ఇక్కడ సమ్ సెమికాలం పెట్టలేదు, సెమికాలం పెట్టాలి. మనం కాల్ చేసాం ప్రీవియస్లీ కూడా చూసాం కదా, ఫంక్షన్ కాల్ చేశాను. సో ఈ విధంగా ఫంక్షన్ని కాల్ చేయడం కానీ ఫంక్షన్ డెఫినేషన్ కానీ ఈ విధంగా మనం బోర్డు పైన చూసేసాం. అదే ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసాం. నేను సమ్ని ఒకటేసారి కాల్ చేశాను కాబట్టి ఒకటేసారి నాకు సమ్ అనేది వచ్చింది. సో ఇది కూడా అవుట్పుట్ కూడా చూసేసాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన పైథాన్ లైట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.